భక్తులు గమనించాలి. ఆ స్కీమ్ ఎదురుగా महात्मा गांधी जी की महात्मा गांधी जी की महात्मा गांधी जी की महात्मा गांधी जी की అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు నిర్వహించారు. వారి కుటుంబాన్ని महात्मा गांधी जी महात्मा गांधी जी महात्मा गांधी जी महात्मा गांधी जी ఈ రోజున భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మహాత్మా గాంధీ గారి 156వ జయంతిని మరి ఈ రోజున భీమవరం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, ఎక్సో వైస్ చైర్మన్ మెంటే గోపి గారు, అలాగే యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వచ్చి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అందజేయడం జరిగింది. మరి నిజంగా మహాత్మా గాంధీ గారి స్వతంత్రం కోసం ఎంతో ఎలలేని సేవలు చేశారు. మరి ఆ రోజున ఆయన స్ఫూర్తిగానే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల కింద వాళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడారంటే గాంధీ గారు ఒక స్ఫూర్తి. మరి అలాంటి మహాత్మా గాంధీ గారి జయంతి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే శాంతియుతంగా ఉండాలి భారతదేశం అంతా అని చెప్పి సందేశం ఇచ్చారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలో పరిపాలన ఎంతో శాంతియుతంగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా గాంధీ గారి వారసులుగా మేము సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ద్వారా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర కోశాధికారి మెంటే పాసారథి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, అలాగే గోపి గారు, మంత్రి రాంబాబు గారు తదితర మన పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం. మహాత్మా అంటే మన దేశ పోరాటంలో ప్రప్రథమంగా అనేక త్యాగాలు చేసి నిరాహార్తలు తీర్చి మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మన గాంధీ గారు. గాంధీ గారి అడుగుజాడలో నుంచి పోరాట యోధులుగా ఎంతోమంది మన భారతీయులు యొక్క స్వతంత్రం కోసం పశువులు బాసారు. ఇవాళ స్వతంత్ర బలాలను మనం అనిపిస్తున్నామంటే మన గాంధీ గారి యొక్క త్యాగ బలమని 1920 నుంచి 1940 వరకు గాంధీజీ గారి పాత్ర చాలా అమోఘం. మరి గాంధీజీ గారి గురించి సాగర్ ఘోష్ గారు ఒక యేసుక్రీస్తుగా, ఒక బుద్ధుడిగా, ఒక ఋషిగా, ఒక ప్రేమగా మరి గాంధీ గారిని మరి కవి వర్ణించడం జరిగింది. గాంధీ గారు మరి మన భీమవరాన్ని రెండో బాధ్యతగా ప్రకటించడం మన భీమవరాన్ని ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ రోజు తర్వాత క్విట్ ఉద్యమంలో ఆయన పిలిపించినప్పుడు మరి భారతదేశం అంతా మహా ఉద్యమం జరుగుతున్న టైంలో మన భీమవరం మరి చాలా మంది ప్రాణాలు మరి అటువంటి గాంధీ గారు మన తరాలకే మనకి గాంధీ గారిని చెప్పే విధంగా ఉండాలని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ గారి 156వ జయంతి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన అహింసావాది, ప్రపంచంలోనే గాంధీ గారి ఆశయాలు ఈ రోజు కూడా నడుస్తున్నాయంటే ఆయన ఒక గొప్ప మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన భారతదేశం ఈ ఇద్దరిని గొప్ప వ్యక్తులు అందించిన ఈరోజు గాంధీ గారు ఒక ఆయన అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి భారతదేశంలోనే అతి సామాన్యంగా ప్రధానమంత్రిగా ఒకే టైంలో 2 దేశాలతో యుద్ధం చేసి భారతీయుల యొక్క గొప్ప పౌరస్వాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి కూడా ఈరోజే. వాళ్ళిద్దరికి ఘనంగా నిలవాలనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున. రాబోయే రోజుల్లో మన దేశంలో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ప్రజలు సేవ చేసే దృక్పథం తీసుకోవాలని మరి గాంధీ గారికి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి సందర్భంగా
భీమవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 156వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజున రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. మరి మహాత్మా గాంధీ గారు మరి ఎక్కడో భారత చేసి దక్షిణ ఆఫ్రికాలో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ఆయన అఖిల తాంబూలంతో ముందుకు వచ్చి ఈ దేశంలో మన స్వాతంత్రం సాధించడానికి అహింసా విధానంలో మరి ప్రపంచంలో ఈ రోజున గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనంతా చూస్తున్నాం. ఆ అహింసా విధానంలో బ్రిటిష్ వారిని ఒప్పించి బ్రిటిష్ వారిని వైదొలిగేలాగా దేశాల నుంచి బయటికి వెళ్ళే విధంగా మనకు అహింసా విధానంలో రక్తపాతం లేకుండా మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆయన యొక్క ఆశయాలను నడవలసిన అవసరం ఉంది. వారికి జయంతి సందర్భంగా అలాగే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వారికి కూడా జన్మదిన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.